ప్రేమ్ రామచంద్రయ్యని తీసుకురావటంతో చామంతి చాలా సంతోషంగా, "నాన్న, నాన్న ఎలా ఉన్నావు నాన్న? నా పుట్టినరోజు నాడు నన్ను చూడ్డానికి వచ్చావా నాన్న?" అంటూ చాలా సంతోషంగా చామంతి, శ్యామల, రామచంద్రయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రోజా ఎందుకో అటువైపుగానే పరుగులు పెడుతూ ఉంటుంది. రామచంద్రయ్య అనుకోకుండా పరుగులు పెడుతున్న రోజాని చూసేసి, "ఏయ్ రోజా ఆగవే" అని అరుస్తూ ఉంటాడు. పరుగులు పెడుతున్న రోజా ఒక్క క్షణం రామచంద్రయ్యని చూసి, "నాన్నేంటి ఇక్కడికెలా వచ్చాడు? అమ్మో! ఇప్పుడు నన్ను చూసేసాడే" అని రామచంద్రయ్య పిలుస్తున్నా కూడా అక్కడి నుంచి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది. అయితే రామచంద్రయ్య ఏ మాత్రం కూడా వదలకుండా, "ఏయ్ ఆగవే" అంటూ పరుగులు పెడుతూ వెంట పడుతూ ఉంటాడు. అయితే రోజాని పట్టుకునేస్తాడు. "ఏయ్ ఆగవే" అని అంటుంటే, "నాన్న నన్ను వదిలేయ్, నేను వెళ్ళాలి" అని రోజా వెళ్తూ ఉంటుంది. వెంటనే రామచంద్రయ్య రోజా చెంప పగలగొడతాడు. "నేను పిలుస్తున్నా కూడా నువ్వు ఇలా పారిపోతున్నావంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తున్నావనే కదా అర్థం" అని నిలదీస్తూ ఉంటాడు. "అది కాదు నాన్న, నేను వెళ్ళాలి" అని రోజా అంటుంటే, మళ్ళీ రామచంద్రయ్య మరొకసారి రోజా చెంప పగలగొట్టి, "ఏయ్ నోరు ముయ్యవే" అని తిడుతూ ఉంటాడు. అప్పుడే శ్యామల, చామంతి ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. "నాన్న అక్కనేమి అనొద్దు నాన్న, వదిలేయి నాన్న" అని చామంతి ఎంత వేడుకుంటున్నా కూడా, "లేదు, ఈరోజు దీని ప్రాణాలు నా చేతిలో పోవాల్సిందే" అని రామచంద్రయ్య రోజా గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. అసలు ఈ రోజా ఎక్కడికి వెళ్ళిపోయింది అని సరిగ్గా అప్పుడే అరుణ్ వెతుక్కుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు. "నాన్న వదిలేయ్ వదిలేయ్" అని చామంతి, శ్యామల ఎంత చెప్తున్నా కూడా ఇక్కడ రామచంద్రయ్య గొంతు నులిమేస్తూ ఉండటంతో విలవిల్లాడిపోతూ రోజా అల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడే అరుణ్ దూరం నుంచి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు.